ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశంలో పూర్తిగా 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను ఏ విధానంగా మోసం చేసిండ్రో మరి దానికి సంబంధించి ప్రజలు ఎంతో ఆశపడ్డ సందర్భంలో ఇలా పద్మశాలి రైతన్నల తర్వాత నేతన్నలని గుర్తించిన పెద్ద గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఇలా రైతుల తర్వాత నేతన్నలని గుర్తించి ఇలా ఉపాధి కల్పించాలని చెప్పి ఒక లక్ష్యంతో ముందుకు పోయిన కేసీఆర్ గారు ఈ రోజున నేతన్నలకు సున్నా చూపించుడు అంటే 6 గ్యారెంటీలు ఏ విధానంగా చేసిండో ప్రజలను మోసం చేద్దామన్న ఆలోచన కొరకు ఇవాళ ఒకప్పుడు 1200 కోట్ల బడ్జెట్ పెట్టిన కేసీఆర్ గారు ఇవాళ దాన్ని 400 పెట్టి లాస్ట్కు 250కే సరి చేసిన ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళను పూర్తి స్థాయిలో రోడ్డు మీదకి తీసుకొచ్చిన సందర్భంగా ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని పత్రికా సోదరుల ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా పెద్దలు కేసీఆర్ గారు కోతలతోటి మేము సంవత్సరం ఎలా పని కల్పిస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడుంది? దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ప్రజలకు అర్థమైతే లేదా? ఇప్పటికైనా ఇంకా ఎన్ని కళ్ళబల్లి మాటలు చెప్పుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతా అని చెప్పి మీరు అనుకుంటున్నారో కానీ ప్రజలందరూ ఇప్పటికీ అర్థం చేసుకొని మొన్ననే సిరిసిల్ల పట్టణంలో గుణపాఠం చెప్పినా కానీ ఇంకా మీకు కోతలు మానడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలోని ప్రతి ఒక్క కార్మికుడు ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, పట్టణ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మీకు గత ప్రభుత్వం లెక్క కాదు ఉపాధి ఎల్లవేళలు కల్పిస్తామని చెప్పి ఆశతోటి కార్మికులంతా రోడ్ల పైన ఉన్న కార్మికులు ఇవాళ కూలి ఒకప్పుడు ఒక ఆసామికి ఒక సేటుకు 86 రూపాయలు షూటింగ్ ఇచ్చే కూలిని ఈరోజు 62 రూపాయలకు తీసుకొచ్చిన ఘనత కూలి ఉల్టా దించే ఘనత ఎవరిదంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. 54 రూపాయలు ఉన్న కూలిని ఇలా 32 రూపాయలకు తీసుకొచ్చిన ఘనత ఎవరంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ది. ఖచ్చితంగా కార్మికుడు ఆసామి బతకలేని స్థితిలో పొమ్మన లెక్క పొగబెడుతున్నట్టు దీన్ని బట్టి పద్మశాలీలకు అర్థమవుతుంది. ఖచ్చితంగా పద్మశాలీలు ఖచ్చితంగా చేనేత కార్మికులే కావచ్చు, పద్మశాలే కావచ్చు, నువ్వు బడ్జెట్ కేటాయించే దానినే విపక్షత చూపించినట్టు ఇలా 6 గ్యారెంటీలు అయితే ఏ విధానంగా మోసం చేస్తున్నావో ఆ విధానం కాకుండా ఉల్టా మీకు పెట్టమని చెప్పి ఇలా బడ్జెట్ను 258 కోట్లు పెట్టి ఇలా ప్రజలను మోసం చేస్తున్నట్టు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి నేతన్నలకు పూర్తిగా అర్థమైపోయింది. రానున్న రోజుల్లో మీరు ఖచ్చితంగా మీరు చెప్పినా కానీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఈ ప్రజలు ఖచ్చితంగా ఇమ్మీడియట్ దాని బడ్జెట్ను ఖచ్చితంగా కేటాయించి ఖచ్చితంగా రైతన్నల తర్వాత నేతన్నలు అని చెప్పి గుర్తుపెట్టుకొని గతంలో కేటీఆర్ గారు ఎన్నో పథకాలు అమలు చేసిన ఘనత ఇవాళ మీరు అది తుంగలు తొక్కి ఇలా బడ్జెట్ తక్కువ పెట్టి ఇలా మీరు చేస్తున్నారు బిడ్డ. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బడ్జెట్ కేటాయించుకుంటూ రైతుల తర్వాత నేతలు కాబట్టి ఖచ్చితంగా వారు ధర్నాలకు కానీ రాష్ట్రారోకులకు కానీ హైదరాబాద్ లెవెల్ పోయే స్థాయిలో సిపిఐ ఉంది. వారికి మేము మద్దతు ఇచ్చుకుంటూ ఖచ్చితంగా చేనేత కార్మికులను ఆదుకోవాలని చెప్పి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.